Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about Alstonia scholaris from the paper cluster 3, Pharmacognosy and Phytochemistry. So what is the botanical name? Alstonia scholaris. It includes family Apocynaceae. The common name of the tree is scholar tree, devil tree and blackboard tree. Vernacular name is ఏడాకుల పొన్న చెట్టు. The biological source include bark. Botanical description: Alstonia scholaris is found in most parts of India. Okay, Alstonia scholaris almost అన్ని పార్ట్స్లోనూ కనిపిస్తుంది. The species name scholaris refers to the timber used to make wooden slates for school children. సో స్కాలరీస్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే, స్పీషీస్ ఎందుకు పెట్టారు స్కాలరీస్ అని అంటే, దాని యొక్క టింబర్ అంటే వుడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే స్కూల్ చిల్డ్రన్కి వుడెన్ స్లేట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే స్కాలరీస్ అని స్పీషీస్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ట్రీ కెన్ బి కన్సిడర్డ్ పాయిజనస్. సో ట్రీ యొక్క అన్ని పార్ట్స్ తీసుకుంటే పాయిజనస్ అని కన్సిడర్ చేస్తున్నాము. ఏ టాల్ ఎలిగెంట్ ట్రీ విత్ గ్రేయిష్ రఫ్ బార్క్. సో ఇక్కడ టాల్ ట్రీ, అది కూడా గ్రేయిష్ రఫ్ బార్క్ ఉంటుంది. బ్రాంచెస్ అన్నీ కూడా ఓరల్డ్. ఓరల్డ్ అంటే ఒక చేతికి వేళ్ళు ఎలా అయితే రౌండ్గా ఉంటున్నాయో అలాగా ఆకులన్నీ కూడా రౌండ్గా ఉంటాయి. దాన్ని ఓరల్డ్ అని చెప్తాం. ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ టెర్మినల్ పానికిల్, వైట్ అండ్ స్ట్రాంగ్లీ పర్ఫ్యూమ్డ్. సో ఇన్ఫ్లోరసెన్స్ చూస్తే కనుక దాన్ని పానికిల్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్తున్నాము. అది వైట్ కలర్లో ఉంటుంది. పర్ఫ్యూమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే అది దూరంగా ఉన్నప్పటికీ కూడా మనకి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ అనేది వెదజల్లుతుంటుంది. అండ్ ద ఫ్రూట్స్ ఆర్ థిన్ పాడ్స్ విత్ న్యూమరస్ సీడ్స్ అండ్ లాంగ్ హెయిర్స్. సో పాడ్స్ అంటే మనకు ఫ్యాబేసీ మెంబర్స్ ఉంటాయి. ఫ్యాబేసీ మెంబర్స్ ఎలా అయితే ఉంటాయో వాటి పాడ్స్ ఎలా ఉంటున్నాయో సేమ్ ఈ ఫ్రూట్స్ కూడా పాడ్స్ అలాగే కనిపిస్తాయి. విత్ లాంగ్ హెయిర్స్, వాటికి చాలా లాంగ్ హెయిర్స్ కూడా కనిపిస్తాయి. ద ట్రైబల్ పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు సిట్ ఆర్ పాస్ అండర్ దిస్ ట్రీ ఫర్ ద ఫియర్ ఆఫ్ డివిల్. సో ట్రైబల్ పీపుల్ దీనికి రిలక్టెంట్గా ఉంటున్నారు, అంటే దూరంగా, ఎందుకంటే దగ్గరగా కూర్చోవటం కానీ ఆ ట్రీకి కింద నుంచి పాస్ ఆన్ అవ్వటం కానీ చెయ్యట్లేదు, ఎందుకంటే అదొక దెయ్యం చెట్టు అని భావిస్తారంట. బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెవిల్ అంటున్నారు. The devilish character is from the fact that is milky sap which is rich in poisonous alkaloid. Thus the tree is shunned by the cattle. ఈ డెవిలిష్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మిల్కీ శాప్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటుంది, అంటే సెక్రెట్ చేస్తుంది. ఆ సెక్రెట్ చేసే మిల్కీ శాప్లో పాయిజనస్ ఆల్కలాయిడ్ ఉంటుంది. అందువల్ల క్యాటిల్ అంటే పశువులన్నీ కూడా ఈ ట్రీని వదిలేశారంట. షండ్ అంటే వదిలేయటం. ఏం వదిలేసింది? పశువులు మిగతా చెట్లను తింటాయి కానీ ఈ చెట్టుని తినట్లేదు, బికాస్ పాయిజనస్ ఆల్కలాయిడ్ ఇందులో ఉంది కాబట్టి. ద వుడ్ ఈస్ టూ సాఫ్ట్ ఫర్ మేకింగ్ బ్లాక్ బోర్డ్స్, ప్యాకింగ్ బాక్సెస్ ఎక్సెట్రా. సో వుడ్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంది, బ్లాక్ బోర్డ్స్ చేయటానికి కానీ ప్యాకింగ్ బాక్సెస్ చేయటానికి కానీ ఉపయోగపడుతుంది. హియర్ వీ కెన్ సీ ద ఇన్ఫ్లోరసెన్స్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్ అండ్ దీస్ ఆర్ ఫ్రూట్స్ కాల్డ్ పాడ్స్. ఇవన్నీ కూడా పాడ్స్ అని చెప్తున్నాం, వేలాడేవన్నీ కూడా ఫ్రూట్స్ కాల్డ్ పాడ్స్. బార్క్, ద యంగ్ బార్క్ ఈజ్ కర్వ్డ్. సో మార్ఫాలజీ ఆఫ్ బార్క్ చూస్తే కనుక యంగ్ బార్క్ అంతా కూడా కర్వ్డ్గా ఉంటుంది, ఛానల్డ్ ఆర్ అకేషనల్లీ క్విల్డ్. సో దాంట్లో ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఆ ఛానల్స్తో పాటు 3 to 4 mm ఇన్ థిక్నెస్లో ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ ఇట్ ఈస్ వెరీ రఫ్, లాంగిట్యూడినల్లీ అండ్ ట్రాన్స్వర్స్లీ ఫిషర్డ్. సో లాంగిట్యూడినల్ గాను అలాగే ట్రాన్స్వర్స్ గాను ఫిషర్స్ కనిపిస్తున్నాయి. ఫిషర్స్ అంటే కొంత పగుళ్ళు లాంటివి అనమాట. సో బార్క్ పైన పగుళ్ళు ఉంటున్నాయి అని చెప్తున్నారు. ద రస్టీ గ్రే మార్క్డ్ విత్ ట్రాన్స్వర్స్లీ ఇలాంగేటెడ్ వైట్ లెంటిసెల్స్, థిక్ కార్క్ ఆఫెన్ గెట్టింగ్ ఎక్స్ఫోలియేటెడ్ విత్ లాంగిట్యూడినల్ స్ట్రియేషన్స్. సో ఈ రస్టీ గ్రే అపియరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, బికాస్ చాలా వరకు వైట్ లెంటిసెల్స్ ఉంటున్నాయి. ఆ లెంటిసెల్స్తో పాటు థిక్ కార్క్ ఎలా ఉంటుందంటే కొన్ని స్ట్రియేషన్స్ కనిపిస్తున్నాయి. స్ట్రియేషన్స్ అంటే కొంత ప్యారలల్ వర్క్స్ అనమాట, విచ్ అపియర్స్ యాజ్ అ రస్టీ గ్రే. నెక్స్ట్ ద ఓడర్ ఈజ్ మైల్డ్ అండ్ ప్లెజెంట్. సో ఓడర్ ఎలా ఉంటుందంటే ప్లెజెంట్గా ఉంటుంది, మైల్డ్ అంటే చాలా చిన్నగా తక్కువగా వస్తుంది స్మెల్ వచ్చేసి.
ద టేస్ట్ ఈజ్ పర్సిస్టెంట్లీ బిటర్ అండ్ గ్రిట్టి. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే బిటర్గా ఉంటుంది, అలాగే గ్రిట్టి. ఓకే, నెక్స్ట్ వన్. గ్రిట్టి అంటే ఇసుకగా ఉండేది, అంటే సన్న రాళ్ళుగా ఉండేదాన్ని గ్రిట్టి అని చెప్తాము. హియర్ ఇంక్లూడ్ ద మార్ఫాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ద బార్క్. సో ఇక్కడ ఎనాటమీ కూడా కనిపిస్తుంది, బార్క్ యొక్క ఎనాటమీని క్లియర్గా చూడొచ్చు. దేర్ ఆర్ సెవరల్ లేయర్స్. సో వాట్ ఈస్ ద మైక్రోస్కోపీ ఆఫ్ బార్క్? ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ బార్క్ షోస్ three regions, namely కార్క్, కార్కేంబియం అండ్ సెకండరీ కార్టెక్స్. సో కార్క్ తీసుకుంటే ఇది అవుటర్ లేయర్గా చెప్తాము, దీంట్లో థిక్ కార్క్ సెల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఈజ్ మల్టీ లేయర్డ్. అదే కార్కేంబియం తీసుకుంటే ఇట్ ఈస్ ఎ నారో జోన్ మేడప్ ఆఫ్ 2 to 3 లేయర్స్ ఆఫ్ సెల్స్. సో కార్కేంబియం ఒక నారో జోన్ని అటైన్ చేసుకుంటుంది అండ్ 2 to 3 లేయర్స్లోనే ఉంటుంది. కార్క్ వచ్చేసి మల్టీ లేయర్డ్ కనిపిస్తుంది, కార్కేంబియం వచ్చి 2 to 3 లేయర్స్ కనిపిస్తుంది. ద సెకండరీ కార్టెక్స్ కంపోజ్డ్ ఆఫ్ పారెన్కైమటస్ సెల్స్ విత్ సమ్ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్. సో సెకండరీ కార్టెక్స్ దేంతో కంపోజ్ అయి ఉంటుందంటే పారెన్కైమటస్ సెల్స్ ఉన్నాయి, ఆ పారెన్కైమటస్ సెల్స్లో పాటుగా కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఉన్నాయి. వేరియస్ క్లెరైడ్స్ అండ్ లాటిసిఫెరస్ కెనాల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్. సో ఈ పారెన్కైమటస్ సెల్స్ మధ్యలో స్క్లెరైడ్స్ అలాగే లాటిసిఫెరస్ కెనాల్స్ కూడా ఉంటున్నాయి. ఇన్నర్ టు సెకండరీ కార్టెక్స్, సెకండరీ ఫ్లోయం సెల్స్ విత్ ఫ్లోయం పారెన్కైమా అండ్ మెనీ సీవ్ ట్యూబ్స్ ఆర్ ప్రెజెంట్. సో సెకండరీ కార్టెక్స్కి ఇన్నర్ సైడ్ ఏం కనిపిస్తుంది అంటే సెకండరీ ఫ్లోయం సెల్స్ ఉంటున్నాయి. ఆ ఫ్లోయం సెల్స్తో పాటు ఫ్లోయం పారెన్కైమా అలాగే మెనీ సీవ్ ట్యూబ్స్ కూడా కనిపిస్తున్నాయి. సీవ్ అంటే జల్లిడ లాంటివి అనమాట. సో సీవ్ ట్యూబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ద స్పెరికల్ స్టార్చ్ గ్రెయిన్స్ ఆర్ ఆల్సో సీన్. సో స్టార్చ్ గ్రెయిన్స్ అన్నీ కూడా స్పెరికల్గా ఉంటున్నాయి. హియర్ వీ కెన్ సీ ద పౌడర్ మైక్రోస్కోపీ. సో పౌడర్ కనుక తీసుకుంటే మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ అన్నీ చూస్తున్నాము. ఇన్ కేస్ పౌడర్ని మనం తీసుకుంటే కనుక దాంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉంటాయనేది ఇన్ డీటెయిల్ చూస్తున్నాం. ఏ లైట్ బ్రౌన్ పౌడర్ విత్ ఫైన్ టెక్స్చర్ అండ్ వితౌట్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ఓడర్ హ్యావింగ్ బిటర్ టేస్ట్ విత్ సమ్ మైక్రోస్కోపికల్ క్యారెక్టర్స్. సో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది లైట్ బ్రౌన్ పౌడర్ తీసుకున్నాము, దానికి ఫైన్ టెక్స్చర్ ఉంది అండ్ క్యారెక్టరిస్టిక్ ఓడర్ ఆల్సో as well as having bitter taste. The abundant groups of stone cells of various sizes, shapes and thickness with pits and striations. సో చాలా స్టోన్ సెల్స్ ఉన్నాయి, ఆ స్టోన్ సెల్స్ అన్నీ కూడా వేరియస్ సైజెస్ ఉన్నాయి, షేప్స్ అలాగే ఇన్ బిట్వీన్ ఆ థిక్నెస్తో పాటు పిట్స్ అండ్ స్ట్రియేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, the abundant prismatic crystals of calcium oxalate scattered in parenchymatous cells of phellodon, phellum and stone cells. సో ప్రిజ్మాటిక్ క్రిస్టల్స్ ఉన్నాయి, వాటిని కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అంటున్నాం. అవి పారెన్కైమాటస్ సెల్స్ మధ్యలో ఉంటున్నాయి. అలాంగ్ విత్ ఆ పారెన్కైమాటస్ సెల్స్ ఎక్కడెక్కడ ఎంబెడెడ్ అయి ఉన్నాయి అంటే దాన్ని ఫెలోడమ్, ఫెల్లం అండ్ స్టోన్ సెల్స్లో ఉన్నాయి. ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ కార్క్ షోస్ థిక్ వాల్డ్ సెల్స్ అండ్ ఆఫెన్ లిగ్నిఫైడ్. సో కార్క్ యొక్క ఫ్రాగ్మెంట్స్ చూస్తే కనుక చాలా థిక్ వాల్డ్ సెల్స్ కనిపిస్తున్నాయి, అందులో లిగ్నిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది, అందువల్ల లిగ్నిఫైడ్ అని చెప్తున్నాము. థిక్ వాల్డ్, స్ట్రియేటెడ్, నాన్ లిగ్నిఫైడ్ ఫైబర్స్ ఆర్ అకేషనల్లీ ప్రజెంట్ ఇన్ ద యంగ్ బార్క్ ఓన్లీ. సో యంగ్ బార్క్ తీసుకుంటే అందులో థిక్ వాల్డ్ స్ట్రియేషన్స్తో పాటు లిగ్నిన్ అనే సబ్స్టెన్స్ యాబ్సెంట్, కాబట్టి నాన్ లిగ్నిఫైడ్ ఫైబర్స్ అని చెప్తున్నారు. ఇట్ ఇంక్లూడ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్. సో యాక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మనకి ఇక్కడ ఏ సబ్స్టెన్సెస్ మనకి యూస్ఫుల్ మెడిసిన్లో కానీ కొన్ని ఫార్ములేషన్స్గా ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్లో యూస్ఫుల్ అయ్యే యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమేంటంటే ఇనీషియల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్కలాయిడ్స్. సో ఆల్కలాయిడ్స్ ఏమేమి ఉంటున్నాయంటే ఎకిటమైన్, ఎకిటమైన్ క్లోరైడ్, నరేలిన్, ఇవన్నీ కూడా మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్గా చెప్తున్నాం. అలాగే కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, అవి స్కొలరిన్, స్కొలరిసిన్, ఆల్స్టోనోసైడ్, లూపిలాల్ ఎసిటేట్, యోహింబిన్. సో ఇవన్నీ కూడా కాంపౌండ్స్ విచ్ ఆర్ యూస్డ్ యాజ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాం. ద ఆల్స్టోనిక్ యాసిడ్స్ ఏ అండ్ బి, ఆల్ఫా ఎమైరిన్ ఎసిటేట్ అండ్ యూరోసోలిక్ యాసిడ్ హ్యావ్ ఆల్సో బీన్ రికార్డెడ్. సో ఆల్స్టోనిక్ యాసిడ్స్ ఏ అండ్ బి రెండు ఉన్నాయి, ఆల్ఫా ఎమైరిన్ ఎసిటేట్ కూడా ఉంది, దాంతోపాటు యూరోసోలిక్ యాసిడ్ అనేది కూడా కనిపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్
detailed structures. This is alpha amarin, beta amarin, this is tarasterol, butyrospermol. The pharmacology of the bark include, it is used in traditional medicine to treat dysentery and fever. సో ఇది డీసెంట్రీని తగ్గించడానికి అలాగే ఫీవర్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బార్క్ని మనం వేరియస్ పర్పసెస్లో యూజ్ చేస్తున్నాము. సో వాట్ ఆర్ ద పర్పస్ యూజ్డ్ అని చెప్తున్నారు. సో డీసెంట్రీ అంటే ద ఫ్రీక్వెంట్ స్టూల్ కంటైనింగ్ మ్యూకస్. సో మనకి ఇవాక్యుయేషన్ ఆఫ్ బవెల్స్ అని చెప్తున్నాం కదా. ఇన్ ఆయుర్వేద ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ బిటర్ అండ్ అన్ ఆస్ట్రింజెంట్ ఫర్ ట్రీటింగ్ స్కిన్ డిసార్డర్స్. సో బిటర్ గాను ఆస్ట్రింజెంట్ గాను అంటే దేనికి ఇది యూజ్ చేస్తున్నామంటే స్కిన్ డిసార్డర్స్ అన్ని ట్రీట్ చేయడానికి. అలాగే మలేరియల్ ఫీవర్, అర్టికేరియా, క్రానిక్ డిసెంట్రీ, డయేరియా, అలాగే స్నేక్ బైట్లోను అండ్ ఫర్ అప్పర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ పంచకర్మ. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోను స్నేక్ బైట్లోను కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ద మిల్కీ జ్యూస్ ఆఫ్ ద ట్రీ ఈజ్ అప్లైడ్ టు అల్సర్స్. సో మిల్కీ జ్యూస్ అనేది ఈ ట్రీ నుంచి సెక్రెట్ చేసి దాన్ని అల్సర్స్కి అప్లై చేయడం జరుగుతుంది. ద బార్క్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అబ్డామినల్ డిసార్డర్స్, డిస్పెప్సియా అండ్ స్కిన్ డిసీజెస్. సో ఈ బార్క్ని ఇంకా ఎక్కడ యూస్ చేస్తున్నాము అంటే అబ్డామినల్ డిసార్డర్స్ అంటే డైజెషన్ పర్పస్లోను, డిస్పెప్సియా మీన్స్ ఇంపైర్మెంట్ ఆఫ్ డైజెషన్. సో అలాగే స్కిన్ డిసీజెస్లో కూడా ఇలాంటి స్కిన్ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్లో ఈ బార్క్ యొక్క మిల్కీ జ్యూస్ని కానీ సాప్ని కానీ దాని యొక్క పౌడర్ని కానీ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ద బార్క్ ఈజ్ బిటర్, ఆస్ట్రింజెంట్, డైజెస్టివ్, లాక్సేటివ్, యాంటీ హెల్మెంటిక్, యాంటీపైరెటిక్, స్టొమకిక్, కార్డియోటానిక్ అండ్ టానిక్. సో ఇవన్నీ ఏంటంటే బిటర్, ఆస్ట్రింజెంట్ ఆల్రెడీ మనం చూసాము. బిటర్, ఆస్ట్రింజెంట్ అంటే టు ట్రీట్ స్కిన్ డిసార్డర్స్ అని చెప్తున్నాము. డైజెస్టివ్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ అని చెప్పుకున్నాం, అబ్డామినల్ డిసీజెస్. యాజ్ వెల్ లాక్సేటివ్ అంటే విచ్ హెల్ప్స్ ఇన్ ద ఇవాక్యువేషన్ ఆఫ్ బవెల్స్. ఓకే, నెక్స్ట్ యాంటీ హెల్మెంత్రిక్. హెల్మెంత్ పారాసైట్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. సో ఆ హెల్మెంత్ పారాసైట్స్ ఏమేంటి అంటే మనం ఆల్రెడీ జువాలజీలో ప్లాటీ హెల్మెంతిస్, నిమాట్ హెల్మెంతిస్లో చదువుతాము. సో అలా వాటి నుంచి మనకు వచ్చిన డిజార్డర్స్ని కనుక వాటికి ఎగెనెస్ట్గా మనం ఏమైనా ఫార్ములేషన్స్ చేస్తే దాన్ని యాంటీ హెల్మెంత్రిక్ అని చెప్తాం. యాంటీపైరెటిక్ మీన్స్ విచ్ రిలీవ్స్ ఫీవర్. స్టొమకిక్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని రిలీవ్ చేసే ఫార్ములేషన్స్ని స్టొమకిక్ అని చెప్తున్నాం. కార్డియోటానిక్ విచ్ యాక్ట్స్ ఆన్ హార్ట్ అండ్ ఆల్సో టానిక్ విచ్ రిలీవ్స్ వేరియస్ డిజార్డర్స్ ఇన్ ద బాడీ. ద బార్క్ ఎక్స్ట్రాక్ట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ టు possess antiplasmodial, immunostimulant, anti-cancer and hepatoprotective activity. సో బార్క్ ఎక్స్ట్రాక్ట్ కనుక తీసుకుంటే వాటికి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? యాంటీ ప్లాస్మోడియల్ యాక్టివిటీ ఉంది, అంటే ప్లాస్మోడియం పారాసైట్ మీద ఇది ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. ఆల్సో యాక్టింగ్ యాజ్ ఇమ్యూనోస్టిమ్యులెంట్, మనకి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ డ్రగ్ గాను అండ్ ఆల్సో హెపాటోప్రొటెక్టివ్. హెపాటోప్రొటెక్టివ్ మీన్స్ లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది బార్క్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తున్నారు. బార్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫెబ్రిఫ్యూజ్ అండ్ గ్యాలాక్టోగోగ్. సో బార్క్ని ఇంకా వేరియస్ యూజెస్లో చేయడం జరుగుతుంది. సో ఫెబ్రిఫ్యూజ్ అన్నాం కదా, ఇట్ ఈస్ అన్ ఏజెంట్ విచ్ రెడ్యూసెస్ ఫీవర్. సో దాన్ని ఫెబ్రిఫ్యూజ్ అని చెప్తున్నాం. గ్యాలాక్టోగోగ్ అంటే విచ్ ప్రమోట్స్ ద మిల్క్ ఫ్లో, దాన్ని గ్యాలాక్టోగోగ్ అంటున్నాం. And in folklore medicine, milky juice is applied on wounds, ulcers and rheumatic pains which relieves earache. So folklore medicine అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అని అర్థం. మిల్కీ జ్యూస్ ఎందుకు యూస్ చేస్తున్నారంటే వూండ్స్ మీద అప్లై చేయడానికి, అల్సర్స్ పైన, అలాగే రొమాటిక్ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ని రిలీవ్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో రిలీవ్స్ ద ఇయర్ యాక్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అడల్టరెంట్స్. The bark can be sometimes adulterated with the bark of Cretiva species. అంటే కంప్లీట్గా ఒక డ్రగ్ ఫార్ములేషన్ తయారు చేయాలనుకుంటే అది ఆల్స్ట్రోనియా నుంచి తీసినట్లయితే అది 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు.
అడల్టరేటెడ్ ఫామ్ 20% ఉంటుంది. సో ఆ 20% డ్రగ్ పేరు ఏంటంటే క్రెటివా స్పీషీస్ని యూజ్ చేస్తున్నారు. The bark cannot be easily adulterated because of its peculiar lenticels and gummy nature of bark when peeled off from the stem. సో ఈ బార్క్ని అడల్టరేట్ చేయటం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. బికాస్ ఎందుకంటే దీంట్లో లెంటిసెల్స్ అనే పెక్యులియర్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. మనకి స్టొమాటోతో పాటు లెంటిసెల్స్ కూడా ఉపయోగపడుతున్నాయి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి, వాటర్కి కూడా. సో ఆ లెంటిసెల్స్ యొక్క గమీ నేచర్ వల్ల, బార్క్ యొక్క గమీ నేచరు దాంతోపాటు లెంటిసెల్స్ ఉండటం వల్ల మనం స్టెమ్ని పీల్ ఆఫ్ చేసేటప్పుడు ఇవి క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ బార్క్ని మనం అంత ఈజీగా అడల్టరేట్ చేయలేము అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద మార్కెటెడ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఆల్స్టోనియా? ఇంక్లూడ్ ద ప్రిపరేషన్స్ నోన్ యాజ్ సప్తపర్ణ గణతి. ఇట్ ఈస్ ఎ బైదినర్ ప్రోడక్ట్ అండ్ చిరకన్ ఈజ్ సెడ్ టు బి ఎ జండు ప్రోడక్ట్. దిస్ ఈస్ about the Alstonia scholaris, the botanical name, family and the description, the morphology of bark, because the source of the plant from which the formulation is generated is called bark. అలాగే దాని యొక్క మైక్రోస్కోపీ చూస్తున్నాము, పౌడర్ మైక్రోస్కోపీ చూసాం. ఇన్ కేస్ అది పౌడర్ ఫామ్లో ఉంటే కనుక మనం ఎలాగా దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. రికగ్నైజ్ చేయాలంటే దాంట్లో ఏ క్యారెక్టర్స్ ఉండాలి. ఆల్సో ఇంక్లూడ్ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ ఫార్మకాలజీ, అలాగే అడల్ట్రెంట్స్ వేటితో కలిపి దాన్ని ఫార్ములేట్ చేస్తారు. అండ్ ఫార్ములేట్ చేస్తే వచ్చే మార్కెటెడ్ ప్రోడక్ట్ని దేని ద్వారా మనం రిలీజ్ చేయొచ్చు. వాట్ ఆర్ ద మార్కెటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్స్టోనియా స్కాలరీస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. We will meet in the next video.